పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సీఎం చంద్రబాబుకు విశాఖలో నిరసన సెగ తగిలింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థి, యువజన, మహిళా సంఘాల నేతలు ఆర్కే బీచ్లో జలదీక్ష చేపట్టారు. చంద్రబాబు సమావేశం నిర్వహిస్తున్న నోవాటెల్ హోటల్కు సమీపంలో ఈ జలదీక్షను నిర్వహించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపామని చెప్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎందుకు స్టీల్ ప్లాంట్లో అడుగు పెట్టలేకపోయారంటూ ప్రశ్నించారు. రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన, మహిళా సంఘాల నేతలు జలదీక్షను చేపట్టారు. ఈ జలదీక్ష సీఎం చంద్రబాబు నాయుడు బస చేసిన నోవాటెల్ హోటల్కు సమీపంలోనే చేయడం విశేషం. ఈ దీక్షను గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి విద్యార్థి, యువజన సంఘాల నేతలు ఉన్నారు. ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? అసలు ఎన్నికలకు ముందు ప్రైవేటీకరణ ఆపుతామన్న కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులు ఎత్తేయడాన్ని ఏ విధంగా చూస్తారు? ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలని నట్టెలను ముంచారు. ఏదైతే 32 మంది ప్రాణ త్యాగాలతో ఆ రోజు కమ్యూనిస్ట్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాసంఘ యువకులు కూడా ప్రాణాలు అర్పించి విశాఖ స్టీల్ ప్లాంట్ తీసుకొస్తే, ఏదైతే వీళ్ళు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని చంద్రబాబు నాయుడు గారు, అందరూ లోకేష్ గారు పూర్తి హామీ ఇచ్చి, ఈనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగువాడి యొక్క ఆత్మ గౌరవాన్ని బీజేపీ పెద్దల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి వీళ్ళ యొక్క పార్టీ అధికారంలో రావడం కోసం, వీళ్ళు పాలనకు సాగదించి వీళ్ళ సొంత ఆస్తులు పెంపొందించుకోవడం కోసం ఈరోజు ప్రజల యొక్క ఆస్తిని ప్రైవేటు వారికి అమ్మేస్తూ ఉన్నారు. ఒకవైపు అనకాపల్లిలో ఏర్పాటు చేసే మిట్టల్ స్టీల్ ప్లాంట్కి ఏమో గనులు అడగడానికి ఎంపీలందరూ మొత్తం కేంద్రం దగ్గరికి వెళ్ళారు. కానీ కనీసం మీకు సిగ్గుందని అడుగుతూ ఉన్నాము. ఈ రాష్ట్ర ఎంపీలని ప్రజల యొక్క ఆస్తిని 5 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉండేవారు అమ్మే హక్కు మీకు ఎవరిచ్చారు? ఈరోజు ప్రజల యొక్క ఆస్తి ప్రజాభిప్రాయ సేకరణ మేరకు జరగాలనేది రాజ్యాంగం కూడా చెప్పినా మీరు ఆ రోజు కళ్ళబోళ్ళు మాటలు చెప్పి ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారా? ఇది ఖచ్చితంగా విశాఖపట్నం ప్రజానికి అంతా కూడా ఖండించాల్సిన అవసరం. ఈరోజు పార్లమెంట్లో కేంద్ర మంత్రులు అందరూ కూడా ఏం చెప్తాను, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామంటే ఇక్కడ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు మేము ప్రైవేటీకరణ చేయట్లేదు, ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పేసి బోటక మాటలు ఈరోజు ప్రజానికి తెలియపరిచే పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు ఒకటి చెప్తాల్సుకున్నాం ఏంటంటే, ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని చెప్పేసి ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎవరికైతే ప్రైవేట్ సెక్టర్ అబ్జెక్ట్ ఉన్నారో వాళ్ళు మరి నష్టాల్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళకి రాయితీలు ఇస్తారా? ఈరోజు సొంత గనులు కేటాయించండి, అది మంచి అభివృద్ధి పదవుల్లో నడుస్తూ ఉంటుందని చెప్పేసి ఈరోజు ప్రధానికి ఈరోజు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అంతా చెప్తా ఉంటే ఈరోజు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎవరైతే పల్లా శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారో, పల్లా శ్రీనివాస్ గారు కాదు, ఈరోజు డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక మార్లు విశాఖపట్నం వస్తా పోతా ఉన్నారు తప్ప ఎవరు కూడా ఒక్కరు కూడా ఆ నాయకులతో మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఒకరు కూడా ఈరోజు స్టీల్ ప్లాంట్ మీద స్పష్టమైన వైఖరి తెలియపరిచే ప్రకటన చేసే పరిస్థితి కనపడలేదు. ఇది ఖచ్చితంగా కుట్రపూర్వకంగా బయటకు ప్రజానికానికి ఏమైనా ఈ ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్తా ఉన్నారు. కానీ లోపల రాజకీయాలన్నీ కూడా ఏంటంటే ఈ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. దానికి నిదర్శనం మొన్న 34 విభాగాలు ప్రైవేట్ వ్యక్తులకి ఫర్నిచర్ పేరుతో అప్పచెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆగిపోయిందని చెప్తూనే ఉంటూనే లోపల ఏంటంటే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తొలగిస్తూను ఈరోజు వేతనాలు ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి వేతనాలు ఇవ్వకుండా చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతూ వాళ్ళే బయటికి పోతారని నిపుణంతో ఈ కాలక్షేపం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆహ్వానించిన అవసరం లేదు, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు లోపలికి వెళ్ళి మేము ఇదిగో ఈ విధంగా మేము చేస్తున్నాం, అధికారం రాకముందు మేము చెప్పాము, అది కాపాడుదామని చెప్పాము. ఈ రోజు మేము కాపాడుతున్నామని ప్రజలకు చెప్పే ధైర్యము దమ్ము వాళ్ళకి లేదు కాబట్టి ఈ రోజు ప్లాంట్లకు కూడా అడుగు పెట్టలేకపోతున్నారని. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ స్టీల్ ప్లాంట్లో అడుగు పెట్టే ధైర్యం చేయలేకపోతున్నారని, ఎన్నికలకు ముందు ఏదైతే స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని ఒక హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉందని చెప్తున్నారు. ప్రజా ఆస్తి అయిన స్టీల్ ప్లాంట్ను అమ్మే హక్కు కూటమి ప్రభుత్వానికి ఎవరిచ్చారని చెప్పి వీళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసించే తాము ఈ జలదీక్షను చేపట్టినట్లు విద్యార్థి, యువజన, మహిళా సంఘాల నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.